అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. కానీ ఇది చాలా లేట్ అయిపోయిందండి వీడియో పోస్ట్ చేయడానికి. అయినా కూడా ఉమెన్స్ డే ఒక్కరోజు కాదండి, ఎప్పుడైనా అందరూ మహిళలందరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆల్వేస్ ఎప్పుడూ మంచిగా మన అలర్ట్తో మనం ఉండాలి. ఇక్కడ మాకు ఆర్టీసీ నుంచి మాకు పిలుపు వచ్చింది. అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి మాకు ఆర్టీసీ నుంచి ఇక్కడికి మాకు సన్మానం చేయడానికి మాకు పంపించారు. తర్వాత మేము మా తమ్ముడు వాళ్ళ పాప ఇక్కడే ఉంటే తీసుకొని ఆంటీ వాళ్ళతో వెళ్ళాము. అక్కడ పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రాము, అలా సింగింగ్ అలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. చాలా బాగా ఆర్టిస్ట్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. డిఎం మేడం కూడా, ఆమె కూడా ఒక లేడీ కాబట్టి చాలా మంచిగా అరేంజ్ చేపించింది. తను కూడా మనతో పాటు చాలా మంచిగా హ్యాపీగా అన్ని ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేసింది. ఎంకరేజ్మెంట్ కోసం అని అందరం కొద్దిసేపు సరదాగా ఎంజాయ్ చేసి మాకు సన్మానం అలా చేస్తే మెమెంటోస్ అలా తీసుకొని మేము వచ్చేసాము. ఇక్కడ మా ఊరు వాళ్ళు కూడా అక్కడ వర్కర్గా చేస్తున్నారు, వాళ్ళని కూడా చిన్న వీడియో క్లిప్ అలా తీశాను. చిన్న చిన్న ప్రోగ్రామ్స్తోని మా ఆర్టిస్ట్ వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి షాల్వా కప్పడము, సన్మానం చేసి మళ్ళీ మెమెంటోస్ అందియడము అలా చేసి పంపించారు. చాలా మంచిగా అనిపించింది ప్రోగ్రాము. మీరు కూడా చూడండి. ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మొత్తం ఆర్టీసీ లోపల డిపోలో ఉన్న అన్నీ ఒకసారి చూపించాను. అక్కడ అంకుల్ ఉన్నారు కాబట్టి ఏడీసీగా అన్నీ ఒకసారి చూపించిండ్రు. అక్కడ ఐడి కార్డ్ అంకుల్ని పైకి వేసుకోండి అంకుల్, మీరు కూడా చూస్తే బాగుంటుందని చెప్పి మాకు ఆ ఏరియా అంతా ఒకసారి తిప్పి చూపించారు. చాలా బాగా అనిపించింది. మొత్తం డిపో అంతా ఒకసారి చూసాము, కవర్ చేశాను. నేను డిపో అంతా చేశానని అనుకుంటున్నాను, కాకపోతే అంత డీప్గా చేయొద్దు కదా అని చేయలేకపోయాను. ఇక్కడ బస్సెస్ అన్నీ రిపేర్ చేయడము, టైర్లు రిపేరింగు, ఆ వర్కర్స్ వీళ్ళంతా ఉన్నారు. మేము ఇవంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ తిరుగు ఇంటికి వచ్చేస్తున్నాము. ఇదంతా డిపోనే, మొత్తం ఆర్టీసీ డిపో. ఇక్కడ నుంచి ఏదైనా బస్ ఖరాబ్ అయినప్పుడు ఆ లోతుగా ఉన్న ప్లేస్ నుంచి రిపేర్ చేస్తారంట. అంకుల్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము నవ్వుతున్నాము. ఇది మొత్తం ఆర్టీసీ ఏరియానే. చాలా పెద్దగా ఉంది ఏరియా. అంటే అంకుల్, ఇది డిపో మేనేజర్ కార్యాలయము. ఇక్కడ డిపో కూడా ఒక లేడీ కాబట్టి అంత మంచిగా కండక్ట్ చేయించి ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా చేయించారు. నేను కూడా ఒక చిన్న ప్రసంగం ఇచ్చాను. తర్వాత కొన్ని డిపో మేనేజర్తోని, ఆంటీ వాళ్ళతోని, అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బందితోని, అందరు వచ్చిన ఉమెన్స్తోని ఫొటోస్ అలా దిగి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ పేపర్లో వచ్చిన కట్అవుట్స్.